నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఏ అంశం గురించి ప్రధాని ప్రసంగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. జీఎస్టీ సంస్కరణలు రేపటి నుంచి అమల్లోకి రానున్న వేళ ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. పండుగల సీజన్ మొదలైన నేపథ్యంలో ప్రజలంతా స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు సూచించారు. విదేశాలపై ఆధారపడే తత్వమే భారతీయులకు ప్రధాన శత్రు అని పేర్కొన్నారు. ఫలితంగా ప్రధాని మోదీ మరోసారి స్వదేశీ మంత్రాన్ని ఉద్ఘాటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ నూతన సంస్కరణలతో ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటివరకు ఉన్న 18% జీఎస్టీని తొలగించినందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఏపీలోని ప్రతి కుటుంబానికి అమలు చేయబోతున్న ఉచిత యూనివర్సల్ హెల్త్ పాలసీ వల్ల కూటమి ప్రభుత్వానికి సగటున ఏడాదికి 750 కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన 33 రకాల ఔషధాలు, సర్జరీల పరికరాల ధరలు కూడా తగ్గుతాయన్నారు. వ్యాక్సిన్లు, హెచ్ఐవి, హెపటైటిస్, టీబీ డయాగ్నోస్టిక్ కిట్ల రేట్లు కూడా తగ్గుతాయని తెలిపారు. పేదల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ సీఎం చంద్రబాబు ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానని సంక్షేమ కార్యక్రమాలు ఒక్క ఏపీలోనే ఉన్నాయని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో 120 మంది లబ్ధిదారులకు దాదాపు 70 లక్షల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ఆయన అందజేశారు. త్వరలో తీసుకొచ్చే సంజీవని పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 25 లక్షల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రజలకు మంచి జరుగుతుండటం ఓర్వలేకే జగన్ తన కడుపు ను వివిధ రూపాల్లో బయట పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్య కళాశాలలు త్వరితగతిన పూర్తయ్యేలా సీఎం చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కట్టని వైద్య కళాశాలలకు కూడా జగన్ తన పేరేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు, రాష్ట్రానికి, పేదలకు అందే వివిధ రకాల సంక్షేమం చెడగొట్టాలని చూస్తూ నష్టం చేయాలనుకునే జగన్ చర్యల్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరు కావడానికి సంబంధించి అసెంబ్లీ రూల్స్ లో చాలా స్పష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. వాటిని వైసీపీ అధ్యక్షుడు జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాటించాలని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షాలకు ఎంత సమయం కేటాయించాలనేది ఆయా అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఎస్సీలో చర్చించి పార్టీల బలాబలాలపై ఆధారపడి దీనిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు ఉన్నా కూడా అవకాశం ఇస్తారని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ఆయన ఆల్మట్టి డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. తానే స్వయంగా రేపు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందని ఉత్తమ్ విమర్శించారు. ఆ ప్రాజెక్టుపై విచారణ జరుగుతుందన్న మంత్రి దోషులు ఎంతటి వారైనా చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జంటా నగరాల్లో కబ్జాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తాజాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో కూల్చివేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు సర్వే నంబర్ 307లో నిన్న పర్యటించిన కలెక్టర్ ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. 60 నుంచి 70 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించి 10 లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకొని హైడ్రా రంగంలోకి దిగింది. భారీగా పోలీసు బలగాలతో ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సాయంతో కూల్చివేసింది. కూల్చివేతల్ని అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక కాలనీవాసులు డబ్బులు పెట్టి ఇళ్లు కొన్నామని, తమకు అమ్మిన వారిపై చర్యలు తీసుకోకుండా తమ ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడ ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు హైడ్రా అధికారులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో జేసీబీ అద్దాలు ధ్వంసమవగా రాళ్లు రువ్విన వారిలో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు ఆక్రమణదారుల్లో కీలక వ్యక్తి హబీద్ ను అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 40 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న పేదల నివాసాలను హైడ్రా తొలగించడం లేదని స్పష్టం చేశారు. కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల అభివృద్ధికి, బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్లో రామ్ గోపాల్ పేట్ సహా నీట మునిగిన పలు బస్తీల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీష్ రావు పర్యటించారు. కస్తూర్బా నగర్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పటికైనా వరద ముంపు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని, నాలాల పూడికతీత
సంక్షిప్త పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. బహిరంగంగా పార్టీ కండువా మార్చుకున్న నేతలే పార్టీ మారామని చెబుతున్నప్పటికీ వారు పార్టీ మారలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నెల 30 నాటికి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సిద్ధం కావాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్టోబర్, నవంబర్ నుంచి ఎస్ఐఆర్ను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ నెల ఆరంభంలో రాష్ట్రాల ఎన్నికల అధికారులతో జరిగిన భేటీలో ఈ మేరకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఇప్పటికే చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ సహా విదేశాల నుంచి భారత్కు అక్రమంగా వలస వచ్చిన వారు ఓటర్ల జాబితాలో లేకుండా చేయాలనే ప్రధాన లక్ష్యంతో ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వెళ్తూ ముగ్గురు దుర్మరణం పాలైన విషాదకర ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో జరిగింది. జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి రహదారి మధ్యలో ఉన్న డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 5గురిలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి తిరుపతి నుంచి పిఠాపురంలోని దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను దామర్ల లక్ష్మణ్, సుబ్బాయమ్మ, హేమంత్గా గుర్తించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో ఇద్దరు మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో విషాదం నెలకొంది. కబడ్డీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో విద్యుద్ఘాతంతో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఆటగాడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పిడుగుపాటుకు హైటెన్షన్ విద్యుత్ తీగలు టెంట్పై పడటం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే 3 మృతి చెందారని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.